బియ్యంతో వినాయక ప్రతిమ వినాయక చవితి వచ్చిందంటే చాలు గణేష్ మండపాలతో వెరైటీ గణనాథుల విగ్రహాలు దర్శనమిస్తాయి. బాపట్ల జిల్లా చీరాలలో కూడా వెరైటీ గణనాథులు కొలువుతీరారు. కవర్లలో ప్యాక్ చేసిన బియ్యంతో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. చీరాల అమరావారి వీధిలో గణపతి బాల భక్త సమాజం ఆధ్వర్యంలో 65 సంవత్సరాలుగా గణపతి నవరాత్రులు నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం 66వ వార్షికోత్సవం సందర్భంగా వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. గణపతి సమాజం యువత 700 కేజీల బియ్యంతో 12 అడుగుల గణపతి ప్రతిమను తయారు చేశారు. వెదురు పుల్లలతో ముందుగా వినాయక రూపాన్ని తయారు చేశారు. 100 గ్రాముల చొప్పున ప్యాక్ చేసిన 7000 బియ్యం ప్యాకెట్లను తీగ సాయంతో అల్లి గణేశుని విగ్రహం ఏర్పాటు చేశారు. దీని తయారీకి 5 రోజుల సమయం పట్టింది. గత 4 ఏళ్లుగా వినూత్నంగా కొబ్బరికాయలు, గాజులు, నెమిలి పించాలతో వివిధ రకాల గణనాథులను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ ఏడాది సహజ సిద్ధమైన రంగులు కలిగిన బియ్యంతో ఏర్పాటు చేశామని కమిటీ నిర్వాహకులు తెలిపారు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన బియ్యంతో చేసిన ఈ విఘ్నేశ్వరును భక్తులు దర్శించుకుంటున్నారు. అన్నా లైట్ లో దైబా చీరాల పుర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు. చీరాల్లో అమరావారి వీధిలో వేంచేసి ఉన్న గణపతి మందిరం నందు 66 సంవత్సరాల నుంచి అత్యంత వైభవంగా గణపతి ఉత్సవాలు చేసుకుంటున్నాము. ఉత్సవంలో భాగంగా ఈ సంవత్సరం 12 అడుగుల బియ్యంతో విగ్రహం చేయించాము. దానికి గాను 700 కేజీల బియ్యం పట్టింది. 100 గ్రాముల పొట్లాలు లెక్కన 700 పొట్లాలు 7000 పొట్లాలు తయారు చేసి విగ్రహం తయారు చేసి ఇచ్చారు. మేము 4 సంవత్సరాల నుంచి డిఫరెంట్గా చేస్తున్నాము. ఫస్ట్ సంవత్సరం టెంకాయలు చేసాము, 2వ సంవత్సరం గాజులతో చేసాము, 3వ సంవత్సరం నెమడి పించాలతో చేసాము, ఈ సంవత్సరం బియ్యంతో చేసాము. కాబట్టి ఈ అలంకారాన్ని తిలకించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. ఇట్లు గణపతి బాలభక్త సమాజం అటు గణేష్.